ఇట్లా కూర్చోండి. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీకందరికీ తెలుసు. ఇప్పుడే మా సోదరు నాగరాజన్ గారు కూడా చెప్పినారు. దీని గురించి ఎక్కువ చెప్తే కూడా ఊరికే పాపం మీకు ప్రెస్ వాళ్ళు కూడా కెమెరాలు పట్టుకొని చేయి నొప్పి. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు, కానీ చెప్పకపోతే ప్రజలు ఆయన చెప్పింది నిజమేమో అని అర్థం చేసుకుంటారని, ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలి అని ప్రజలకు వివరించేదానికి ఈ ప్రెస్ మీట్. అదేదో మొన్న పద్మనాభ స్వామి గుడి, మళ్ళీ అది ఇంకొక భగవంతుని గుడి ఏదో ఒరిస్సాలో పూరి జగన్నాథ్ గుడి మాదిరి తలుపు తెరిస్తే ఏమో ఉండదనేసి ప్రజలకు తెలిసిపోతుందని ఈ జనతా బజార్ చైర్మన్, ఇప్పుడున్న చైర్మన్ గారు భయపడుతున్నారు. మీకెందుకండి భయము? మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆడ బీగాలు పారేయండి, మీ పీరియడ్ అయిపోయింది కదా. 2016లో మీరు పోయేసి అమర్నాథ్ రెడ్డి గారిని అడుక్కునేది వాస్తవం కాదా? నేనే ఉంటాను, నన్ను ప్రొడవం చేయనేసి. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యే గారి దగ్గర పోయేసి అడుక్కొని, వాళ్ళ కాళ్ళు పట్టుకొని, వీళ్ళు చేతులు పట్టుకొని అడుక్కుని పెట్టుకుని వాస్తవం కాదా? దాంట్లో ఏమీ లేకపోతే, మీరేమి తినకపోతే, దాంట్లో ఆ జనతా బజార్లో డబ్బులు మీరు తినకపోతే, డైరెక్ట్ క్వశ్చన్, దాంట్లో మీరు ఎంత తిన్నారు అంతెందుకండి? జనతా బజార్లో ఉండే షేర్ హోల్డర్లు కూడా, జనతా బజార్ డైరెక్టర్లు కూడా ఏమి జరుగుతా ఉంది అనేది ఎవరికి తెలియదు. సంవత్సరానికి ఒకసారి పిలుస్తావు, ఆ షేర్ హోల్డర్లు అందరికి కూడా ఒక కాయిన్ ఇస్తాం. ఆ కాయిన్ కూడా ఎవరు ఇస్తారు? ఎవరో ఒకరు నీ జనతా బజార్లో సరుకులు ఇస్తారు కదా, డీలరు, ఏజెన్సీ, వాళ్ళు ఇస్తే అది నువ్వు ఇస్తావు. అంతెందుకు, ఇంత ముందు కూడా చెప్పినాను, నీ జనతా బజార్లో నువ్వు ఖాళీ సంచులు అమ్మే లెక్క తీసుకుంటే పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ వేసి అప్పుడు తెలుస్తుంది నీ బండారం. ఎందుకు భయపడుతున్నావు? అందరూ రాజీనామా చేయలే. ఇనామినేట్ పోస్టులో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మారతానే రాజీనామా చేసి అటు పారేసి బయట రాలా. వాళ్ళు ఏం చేయలేదు. నువ్వు బయట వస్తే, ఇంకో లోపల వస్తే ఏమి జరిగింది, నువ్వు కరెక్ట్ అన్నాడా నువ్వు కాదా వాడు తెలుస్తాడు. వాడు రాకపోతే నువ్వే వచ్చేసి మళ్ళీ కోర్టుకు పోయేది, మళ్ళీ స్టే తెచ్చుకునేది. మళ్ళీ ఎందుకు? నేను అమర్నాథ్ రెడ్డికి రా, మళ్ళీ నేను పార్టీలో చేరిపోతా, మళ్ళీ నేను ఉంటా, నాకు మళ్ళీ జనతా బజార్ అడుగు. అదేదో అమ్మాయి చేతితో చేయి పెడతాడంట. అమ్మాయి చేతితో చేయి పెడితే మనం ఫస్ట్లో బ్రహ్మాండంగా అమెరికాలో అల్లుడు ఉన్నాడు, సంవత్సరానికి 10 లక్షలు, 1 కోటి రూపాయలు, 10 కోట్లు సంపాదించడం అనేసి మనము ఒక అమ్మాయి చేత అబ్బాయికి పెడతాం. ఇట్లా వాడు దుర్మార్గుడు ఉంటాడు, వాడు దుష్టుడు ఉంటాడు, వాడు తాగుబోతుంటాడు, వాడు ఆటలాడేవాడు ఉంటాడు. మాకు తెలుస్తుందా? పెళ్లి చేసినాక వాడు సంసారం చేస్తే మన అమ్మాయి చెప్తుంది నా మొగుడు కరెక్టా కాదా అనేసి. ఎవరు చెప్పాలా? ఒక చేతి పెడితే కదా. అది పెట్టకపోతే నువ్వు భయపడతా ఉంటా. ఎందుకు? నీలో అన్ని తప్పులు, జనతా బజార్లో అన్ని లెక్క తప్పులు, నువ్వు అడంతా మింగేస్తా ఉన్నావు. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మళ్ళీ ఎందుకు స్టే తెచ్చినావు? స్టే డబ్బులు నీవు కాదా? నీ డబ్బు ఎందుకు వేస్ట్ చేస్తావు? ఏదో మన స్పెషల్ ఆఫీసర్ వచ్చినాడు, విజయవాడకు పోయినాడు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టినావు. నువ్వు ఎందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టినావు స్టే తెచ్చేదానికి? అది చెప్పు. అది చెప్పలా, అది చెప్పవు. ఎందుకు చెప్పవు? ప్రజలు నన్ను అడతారు. నువ్వు ఒక్క మీటింగ్లో ఉన్నా ఇది నా కలెక్షన్, ఇది నా ఖర్చు, ఇది నా కమిషన్ అని చెప్పినావా? అంతెందుకు ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు బయట వచ్చి, మేము ఈ సరుకులు ఇన్ని లక్షల రూపాయలు కొంటే మేము ఇంత కమిషన్ ఇస్తున్నాము అంటున్నారు. తెలియదు ఎవరికిలే. అదేమో చెప్పాడు, గురిగింజ కింద ఉన్నది ఎవరు తెలియదు అనేసి. అందరికీ తెలుసు గురిగింజ తిప్పితే నల్లగా ఉంటుంది అనేసి. ఆ మాదిరి మీరు కరెక్ట్ అయ్యేవాళ్ళైతే రాజీనామా చేసి బయట రాకుండా ఎలక్షన్ నడిపిస్తాము, వచ్చినాడు ఉంటాడో ఇంకోటి చేస్తే తెలియదు, లేదు మేము ఇంకోటి ఇస్తాము, ఒక 6 నెలల సంవత్సరం ఇన్ఛార్జ్ చేస్తాము, నడిపిస్తాము, ఆడేముందు భయగతం బయట తీస్తాము. లేనప్పుడు ఎందుకు భయపడతావు? నువ్వు భయపడని అవసరం ఏముంది? ప్రజలందరికీ నమస్కారము. ఈ అందరూ ఈ 1-2 నొక్కుళ్ళకి ఎవరు నమ్మద్దండి. నొక్కే టైం వస్తుంది. మొన్న
ఏ విధంగా నొక్కినారో ఆ మొదలు మళ్ళీ ప్రజలు నొక్కుతారో నీదేముందో బయట వేస్తారు. అందరికి నమస్కారం. జై హింద్.